ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు శుభవార్త 13వ అధ్యాయము 32వ వచనం నుండి 36వ వచనం వరకు ఈ 4 వచనాలలో మనకి దేవుడు 2 విధాలుగా హెచ్చరిస్తున్నారు. ఒకటి, జాగరూకులై ఉండండి అని 2 సార్లు హెచ్చరించారు. మూడవది, మెలకువ కలిగి ఉండండి అని హెచ్చరించారు. ఒకటి, జాగ్రత్తగా ఉండండి. రెండవది, మెలకువ కలిగి ఉండండి. దేనికి జాగ్రత్తగా ఉండాలి, దేనికి మెలకువ కలిగి ఉండాలి, ఇది చాలా ముఖ్యం దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. దేనికి జాగ్రత్త కలిగి ఉండాలి, దేనికి మెలకువ కలిగి ఉండాలి, ఇది అర్థం కావటం కోసం నేను మీకు ఒక సంఘటన చెబుతాను. ఒకనొక ఊరిలో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో భర్త భార్యకి 50,000 రూపాయలు ఇచ్చి పట్టణానికి వెళ్ళారు. నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి 2 లేదా 3 రోజులు పడుతుంది. ఇల్లు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, నేను ఇచ్చినటువంటి ఈ 50,000 రూపాయలు కూడా జాగ్రత్త అని చెప్పారు. సో జాగ్రత్త అని చెప్పి భర్త వెళ్ళిపోయాడు. భార్య భర్త ఇచ్చిన సొమ్ముని బీరువాలో దాచిపెట్టుకొని, బీరువా తాళాలు భద్రపరుచుకొని, పిల్లలకి చక్కగా భోజనం వండి పెడుతూ ప్రతిరోజు స్కూలుకు పంపిస్తూ ఉండేది. చక్కగా 4 రోజులు గడిచిన తర్వాత 5వ రోజున ఊరిలోకి దొంగవాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? ఊర్లోకి దొంగవాడు వచ్చాడు. ఈ దొంగవాడు వచ్చాడని తెలిసిన తరువాత భార్య ఇంకా జాగ్రత్త పడింది. అమ్మో, ఊళ్ళోకి దొంగోడు వచ్చాడట, డబ్బులు ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకుంది. ఆ తరువాత బీరువాకి ఇంటికి తాళాలేసి ఇంటి ముందు జాగ్రత్తగా కూర్చుంది. రాత్రి అయింది, నిద్రపోలా. పక్కమటి వాళ్ళు అడిగారు, ఏమ్మా రాత్రి అంతా నిద్రపోకుండా మేలుకొని ఉన్నామంటే అప్పుడు ఆవిడ చెప్పిందట, అయ్యా దొంగవాడు వస్తాడని విన్నాను, నా భర్త వెళుతూ కాస్త సొమ్ము జాగ్రత్త చెయ్యమని ఇచ్చాడు, దొంగవాడు పడకుండా జాగ్రత్త పడ్డాను, నిద్రపోకుండా మేలుకొని ఉన్నాను అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించుకోవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇక్కడ భర్త ఎవరు అంటే ప్రభు అయిన యేసయ్య. భార్య ఎవరు అంటే సంఘం. మరి భర్త అయిన యేసు ప్రభు ఇచ్చిన సొమ్ము ఏంటి? ఒకటి, నీ ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు, ఈ దేహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ దేహము పాపం అనే ఊపిలో కూరుకుపోతే, ఈ దేహము పాపానికి బానిస అయిపోతే, ఈ దేహము పాపం అనే సంకెళ్లలో బంధింపబడితే తన కుమారుడైన యేసయ్య వచ్చాడు, మనందరినీ విడిపించాడు, మనందరినీ రక్షించాడు. రక్షించి అంటున్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను తండ్రి దగ్గర మీకోసం ఒక స్థలము సిద్ధపరిచి వచ్చే వరకు ఇల్లు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త, ఆత్మ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. సో మరి ఈ రోజున జాగ్రత్తగా ఉండటం అంటే ఏంటంటే, సాతానుడు మన జీవితంలో అడుగు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు మన ఆత్మను దొంగతనం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.
సాతానుడు దేవుడు మనకిచ్చిన సమయాన్ని దొంగతనం చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది జాగ్రత్తగా ఉన్నవాడు మేలుకొని ఉంటాడు. ఏంటి మేలుకొని ఉండటం అంటే, ఎటువైపు నుండి వస్తాడు, ఎలా వస్తాడో కూడా ఈ బిడ్డకి తెలియదు కాబట్టి మేలుకొని ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన ఆత్మను, దేవుడు ఇచ్చిన రక్షణను, దేవుడు ఇచ్చిన జీవాన్ని, దేవుడిచ్చినటువంటి శరీరాన్ని, దేవుడిచ్చిన కుటుంబాన్ని, దేవుడిచ్చిన తలంతులను దేవుడికి నువ్వు లెక్క అప్పగించాలి అంటే, ఆయన ముందు లెక్క అప్పగించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అంటే, నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నీ బ్రతుకులోకి సాతానుడు అడుగు పెట్టకూడదు. సాతానుడు అడుగు పెట్టకుండా, పాపము చెయ్యకుండా ఉండటమే జాగ్రత్త కలిగి ఉండటం, మెలకువ కలిగి ఉండటం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే మెలకువ కలిగి ఉండేవాళ్ళు ఏ విషయాలలో మెలకువ కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండేవాళ్ళు ఏ విషయాలలో జాగ్రత్త కలిగి ఉండాలి? 7 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎన్ని విషయాలు? 7 విషయాలు. మొదటిది, దేవునిలో ఎదుగుతూ మెలకువ కలిగి ఉండాలి. రెండవది, వివేచన కలిగి మెలకువ కలిగి ఉండాలి. మూడవది, అనిశ్చిత సమయాన్ని అంగీకరించి మెలకువ కలిగి ఉండాలి. నాలుగవది, ఆయన కోసం నిరీక్షిస్తూ మెలకువ కలిగి ఉండాలి. ఐదవది, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ మెలకువ కలిగి ఉండాలి. ఆరవది, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఈరోజే దేవుని 2వ రాకడ అని మనం మెలకువ కలిగి ఉండాలి. ఏడవది, దేవుడు మనకు అప్పగించిన పనిని చేస్తూ మెలకువ కలిగి ఉండాలి. చెప్పండి 7. ఇక్కడ మాకు చదువచ్చు, మేము రాయగలం అన్నవాడు చేతులు పైకి లేపండి. మాకు చదువచ్చండి, మేము రాయగలం. ఇంట్లో పిల్లల పుస్తకాలు లేవా? నోట్ పుస్తకాలు? మీకు డైరీయే కావాలా? నేను పోయిన మంగళవారం చెప్పానా లేదా? రైట్. మొదటిది ఏంటమ్మా? దేవునిలో ఎదుగుతూ మెలకువ కలిగి. ఇది చూద్దాం దేవుని బిడ్డలారా. లూకా శుభవార్తలో 19వ అధ్యాయంలో 11వ వచనము నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. చదవండి. లూకా శుభవార్త 19వ అధ్యాయము 11వ వచనం. వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుచుట వలన యేసు వారికి ఒక ఉపమానము చెప్పెను. 12వ వచనం. యేసు ఇట్లు చెప్పారంభించెను, గొప్ప వంశస్థుడు ఒకడు ఒక రాజ్యము సంపాదించుకోవాలని దూరదేశానికి. గొప్ప వంశస్థుడు ఒకడు. అతడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసయ్య. ఆయన వంశము యోధా వంశము. గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యమును సంపాదించుకోవాలనని. ఏ రాజ్యము? పరలోక. నేను వెళ్ళి మీకోసం పరలోకములో నివాస స్థలమును సిద్ధము చేసి మరలా వస్తాను. చూడండి, వంశస్థుడు ఒకడు రాజ్యమును సంపాదించుకోవాలనని దూరదేశమునకు వెళ్ళెను. అతడు 10 మంది సేవకులను పిలిచి తలకొక నాణమును ఇచ్చి, తిరిగి వచ్చు వరకు ఈ ధనముతో వ్యాపారము చేసుకొనుడని చెప్పాను. రైట్. ఈ యజమానుడు లేదా ఈ పెద్ద మనిషి
లేదా ఈ పెద్ద వంశానికి చెందిన వ్యక్తి వెళుతూ వెళుతూ తలా ఒక దినారమును ఇచ్చారు. ఇంకా మనం చదివితే ఒకనికి 5 లక్షల వరహాలు, ఒకనికి 2 లక్షల వరహాలు, మరి ఒకనికి 1 లక్ష వరహాలు ఇచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆయన రాబోతాడు. ఒక రోజున యజమానుడు తిరిగి వచ్చాడు. వచ్చిన యజమానుడు లెక్క ఏమడుగుతున్నాడు సోని? లెక్క అడుగుతున్నాడు. 5 లక్షలు తీసుకున్నవాడు మరి 5 సంపాదించాడు. 2 లక్షలు తీసుకున్నవాడు మరి 2. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి తలాంతులలో ఈ మొదటి 2 ఎదిగారు. దేవుడు మనకు కూడా ఏదో ఒక తలాంతు ఇచ్చే ఉంటాడు. మరి దేవునిలో ఎదిగారా? ప్రార్థనలో ఎదిగారా? వాక్యములో ఎదిగారా? ఆత్మీయ జీవితంలో ఎదిగారా? దేవుని వాక్యములో ఎదుగుతున్నారా? నిన్ను కన్న తండ్రి, నిన్ను కన్న తల్లి నీకు 1 ఎకరమో 2 ఎకరాల పొలం ఇస్తే దానిని అమ్ముకున్నావా? దానితో పాటు కాస్త సంపాదించావా? నిన్ను కన్న తల్లి తండ్రి నిన్ను పెంచి పెద్ద చేసి నీకు ఒక భార్యను ఇచ్చి వివాహం చేస్తే ఆ భార్యతో పాటు దేవునిలో, ప్రార్థనలో, పిల్లలో ఎదిగావా? ఇంకా దిగజారి పోయావా? 5 లక్షలు తీసుకున్నవాడు మరి 5 సంపాదించాడు, కష్టపడ్డాడు. ఆత్మీయమైన జీవితమైన, ప్రార్థనా జీవితమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన ఎందులో అయినా ఫలించాలి అంటే కష్టపడాలి. ఎందులో అయినా ఎదగాలి అంటే మనము కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు. సో ఆయన రాకడకి, 2వ రాకడికి మెలకువ కలిగి ఉండటం అంటే, జాగ్రత్త కలిగి ఉండటం అంటే, దేవుడిచ్చిన తలంతులను, దేవుడిచ్చిన వరాలను, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని భద్రపరుచుకుంటూ కష్టపడుకుంటూ ఇంకా ఎదగటమే మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి ఉండటమే. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఫాదర్ గారండి, మాకు బైబిల్ చదవటం వచ్చు అన్నవాళ్ళు చేతుల పైకి లేపుదామా? బైబిల్ చదవటం వచ్చు, నిండుగా లేపండి. వెరీ గుడ్. మాకు ప్రార్థన చేయటం వచ్చు అన్నవాళ్ళు చేతుల పైకి లేపదామా? లేపండి, లేపండి. మాకు చదువు వచ్చు అన్న వాళ్ళ చేతుల పైకి లేపండి. వెరీ గుడ్. ఎంత మంచిదండి. దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మీకు మంచి తెలివితేటలు ఇచ్చాడు. కొంతమందికి పాటలు పాడే స్వరము కూడా ఇచ్చాడు. ఇంకొంతమందికి ప్రార్థన చేసే అవకాశాలు కూడా దేవుడు ఇచ్చాడు. మరి ప్రార్థనలో ఎదిగావా? అసలు ప్రార్థన చేయటమే రాదా? చదువు వచ్చని బైబిల్ చదువుతున్నావా? అసలు బైబిలే చదవటం లేదా? ఆలోచన చేయండి. నీ జీవితంలో దిగజారిపోతున్నావా? ఎదుగుదలలో ఉన్నావా? ఆయన రాకడకు నిరీక్షించేవారు, ఆయన రాకడకు మెలకువ కలిగిన వారు, ఆయన రాకడకు జాగ్రత్త కలిగిన వాడు ఏం చేస్తారంటే దేవుడిచ్చిన దానిలో ఇంకా ఎదుగుతారు. అయితే మొదటివాడు 5 తీసుకున్నాడు, మరి 5 సంపాదించాడు. ఎదిగిన తర్వాత కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? మన జీవితంలో ఒక సాతానుడు వస్తాడు. ఏ రూపంలో? గర్వము రూపంలో. ఏమి లేనప్పుడేమో అణిగి మణిగి ఉంటావు, అన్నీ వచ్చినాక గర్వంతో ఉంటావు. ఇలా 5కు 5 సంపాదించినటువంటి మీరు లేదా మనము గర్వముతో వెళ్ళకూడదు. ఇలా సంపాదించుకుంటూ అణుకువ కలిగి ఉండటం కూడా మెలకువ కలిగి ఉండటమే, జాగ్రత్త కలిగి ఉండటమే. ఒకప్పుడు మనది పూరి గుడిసె, ఈ రోజున మనకి డాబా. ఒకప్పుడు మన ఊర్లో ఒకే టీవీ, ఇప్పుడు ఇంటింటికి టీవీ. ఒకప్పుడు కొండలో కాలువలో నీళ్లు తాగేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఇంటిలో మినరల్ వాటర్ ఫ్రిడ్జ్ ఉంది. ఒకప్పుడు పొయ్యిలో పుల్లలతో అన్నం వండుకునేవాళ్ళు, ఇప్పుడు గ్యాస్ అయిపోయింది, రైస్ కుక్కర్, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఎదిగారు, చాలా మంచిది. అయితే దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఎదిగావా?
వాక్యములో ఎదిగావా? దేవునిలో ఎదుగుతున్నారా? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. అందుకే మొదటి ఇద్దరు 5కు 5 సంపాదించిన వాడు దేవునిలో ఎదిగాడు, 2కు 2 సంపాదించిన వాడు దేవునిలో ఎదిగాడు. ప్రైజ్ ది లార్డ్. మౌనికమ్మ, ఆమెకు బాగా ప్రార్థన చేయటం వచ్చు. ఎవరికి? మౌనికమ్మకి ప్రార్థన చేయటమే బాగొచ్చు. ఈ ప్రార్థన చేయటం వచ్చినటువంటి మౌనికమ్మ తన కుమారుడు ఒక తిరుగుబోతు, తన కుమారుడు ఒక త్రాగుబోతు, తన కుమారుడికి లేనటువంటి అలవాటు ఏది లేదు, ఆయనకి అన్ని అలవాట్లు ఉన్నాయి. అయితే తల్లి చెప్పింది మారు 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 మారలా. ఇక ఈ తల్లి ఏం చేసింది? ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఆమెకు దేవుడిచ్చిన తలాంతు ఏంటి? ప్రార్థన చేయటం అనే ఆ వరం. ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా 14 సంవత్సరాలకి కొడుకు మారాడు. తల్లి దేవుడి దగ్గర నుండి పొందుకున్న ప్రార్థన అనే వరముతోటి తన కొడుకుకి మారు మనసునివ్వమని ప్రార్థన చేసింది. ఆ కొడుకు మారు మనసు పొందాడు. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ కొడుకు పేరేం పేరు? అగస్టిన్. అగస్టిన్ గారు ఏం రాశారో తెలుసా? ద కన్ఫెషన్ అనే పుస్తకంలో ఈ ఒక మాట రాశారు. ఈ ఒక మంచి మాట. ఆ తల్లి అందట, కొడుకా, నీవు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు నా కోసం ప్రార్థన. ఒకప్పుడు తల్లి కొడుకు కోసం ప్రార్థన చేసింది. మారు మనసు పొందిన కొడుకు, గురువుగా అభిషేకించబడిన కొడుకు పీఠం దగ్గరకు వచ్చి తల్లి కోసం ప్రార్థన. ప్రార్థన అనే తలాంతు పొందినటువంటి మౌనికమ్మ, ప్రార్థన అనే వరాన్ని పొందుకున్న మౌనికమ్మ తన ప్రార్థనతోటి తన కొడుకుని మార్చుకుంది. ఈ రోజున ఆ కొడుకే ఆ తల్లి కోసం ప్రార్థన. ఇప్పుడు దేవునిలో ఎదిగిందా, దిగజారిపోయిందా? తల్లి దేవునిలో ఎదిగింది, కుమారుడు కూడా దేవునిలో ఎదిగారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన జీవితం దేవునిలో ఎదుగుతున్నారా, దిగజారిపోతున్నారా? ఆలోచన చేయండి. దేవునిలో నీవు దిగజారిపోతే దేవుని కాపుదల నీకు ఉండదు. నేను మరలా చెబుతున్నా, దేవునిలో నీవు దిగజారిపోతే దేవుని కాపుదల నీకు ఉండదు. సౌలు తాను పొందుకున్న అభిషేకాన్ని మరిచిపోయి దావీదును చంపటానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే దావీదును దేవుడు అభిషేకించాడో సౌలులో ఉన్న దేవుని ఆత్మ సౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మరో దుష్టాత్మ సౌలును ఆవరించింది. ఎప్పుడైతే నిన్ను దుష్టాత్మ ఆవరిస్తుందో ఇక దేవుని కాపుదల నీకు. ఎప్పుడైతే దుష్టాత్మ నిన్ను ఆవరిస్తుందో నీ జీవితం దేవుడి చేతుల్లో. ఎప్పుడైతే దుష్టాత్మ నిన్ను ఆవరిస్తుందో నువ్వు సాతాను చేతుల్లో ఉన్నావే కానీ దేవుడి చేతుల్లో లేవు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీవు దేవునిలో ఎదుగుతున్నావా, దేవునిలో దిగజారి పోతున్నావా? దేవునిలో ఎదుగుతే దేవుని కాపుదల నీకు ఉంటుంది. దేవునిలో దిగజారిపోతే నీ చుట్టూరా దుష్ట శక్తులన్నీ ఆవరించి ఉంటాయి. నువ్వు ఎప్పుడు దొరుకుతావా, నీ జీవితాన్ని ఎప్పుడు నాశనం చెయ్యాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే మనకి దేవుని కాపుదల ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుని కాపుదల ఉంది. పగలు మేఘస్తంభం అయ్యాడు, రాత్రి ఇశ్రాయేలు ప్రజలకి దేవుని కాపుదల ఉంది. అందుకే దేవుడు నీటిని గోడలుగా మార్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుని కాపుదల ఉంది. వెనకాల ఐగుప్తు దేశీయులు తరుముకుంటూ వస్తూ ఉంటే మరలా నీటిలో వాళ్ళందరూ మునిగిపోయేలా చేశాడు. దేవుని కాపుదల నీకుంటే సాతానుగాడు చెయ్యి నీ మీద పడదు. ఎందుకంటే దేవుని అభిషేక్త బిడ్డవు నువ్వు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల దావీదుకు ఉన్నది కాబట్టే సౌలు కుమారుడు దావీదుని కాపాడాడు. కనుక దేవునిలో ఎదగాల, దేవునిలో ఎదిగే వారికి దేవుడు కాపుదల ఉంటుంది. ఇలా దేవునిలో ఎదుగుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారు మెలకువ కలిగి ఉండటం, జాగ్రత్త కలిగి ఉండటం. ఇక మూడో వాడు ఉన్నాడు, 1,00,000 వరహాలు పొందుకున్నవాడు ఉన్నాడు.
వాడొచ్చి నీకు 1,00,000 వరహాలు ఇచ్చారు కదా, ఏయి బాబు అంటే ఆయన అంటాడు, అయ్యా నీవు కఠినాత్ముడివి, విత్తన చోట కోయివాడువయ్యా అని అన్నాడు. ఇది నిజమేనా? ఈ 3వ వాడు ఆడింది అబద్ధం. ఈ 3వ వాడికి 1,00,000 వరహాలు ఇచ్చింది ఎవరు? దేవుడు. విత్తలేదా? విత్తాడా లేదా? ఈ రోజున చాలా మంది అంటారు, దేవుడు నాకేమి చెయ్యలా, దేవుడు నాకేమి ఇవ్వలా, దేవుడు నా విషయంలో కఠినంగా ప్రవర్తించాడు, దేవుడు నా విషయంలో మూర్ఖంగా ఉన్నాడు, దేవుడు నా విషయంలో మొండిగా. ఆ మాట అనగాకండి. ఒకరికి 5 ఇచ్చాడు, మరొకరికి 2 ఇచ్చాడు, మరొకరికి 1 తీసుకున్నవాడు దేవుడి మీదే నిందలేశాడు, ఇచ్చింది మర్చిపోయాడు, తీసుకున్నది. ఈ రోజున దేవుడు ఇచ్చింది, దేవుడు నీకు చేసింది, దేవుడి దగ్గర నుండి నువ్వు పొందుకున్నది మర్చిపోతే, దేవుడు నాకేమీ చెయ్యలా, దేవుడు నాకేం మేలు చేశాడు, దేవుడు నాకేం ఆశీర్వాదం ఇచ్చాడు, దేవుడు నన్ను పట్టించుకోలా, దేవుడి దృష్టిలో నేనేమంటానంటే, ఈ పనికి మాలినోడు ఉన్నాడు కదా 3వ వాడు, వాడెవడో తెలుసా? సౌరోడు. కష్టపడి పని చేసినోడు కాదు, గొయ్యి తీసి గోతులో కప్పెట్టాడు. ఏంటి అమ్మా? డబ్బు. దేవుడిచ్చారు 1,00,000 వరహాలు. సో వాటిని మర్చిపోయాడు, తన సోమరతనాన్ని మర్చిపోయాడు. ఇక ఏం చేస్తున్నాడు? దేవుడి వైపు ఏలెత్తి చూపిస్తున్నారు. ఈ రోజున మన మధ్యలో కూడా అలా ప్రార్థనలో దిగజారిపోయేవారు, వాక్యములో దిగజారిపోయేవాళ్ళు మన మధ్యలో లేరా? ఉన్నారా లేరా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుడిలో ఎదిగేవారు మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ఉండేవాళ్ళు. దేవునిలో దిగజారిపోయిన వారికి మెలకువ లేదు, జాగ్రత్త లేదు. సాతానుగాడు గర్జించే సింహంలాగా మింగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. గర్జించే సింహం అంటే చెప్పి వస్తుందా, చెప్పకుండా వస్తుందా? చెప్పకుండా వచ్చిందా? చెప్పే వచ్చింది. అవునా? చెప్పకుండా వచ్చింది. ఉదాహరణకి గడిచిన 2 వారాల క్రితం ఒకసారి మేము గుంటూరు నుండి తెనాలి వస్తున్న సమయంలో మా వెనకాల 3 కుర్రోళ్ళు పల్సర్ బండి మీద చాలా స్పీడ్గా వస్తున్నారు. బస్సులు, లారీలు అన్నీ ఓవర్టేక్ చేస్తున్నారు. ఇలా ఓవర్టేక్ చేస్తూ చేస్తూ వచ్చిన తర్వాత మాకంటే ముందు ఒక భార్య భర్త 2 బైక్ మీద వెళుతున్నారు. ఈ బైక్ మీద వెళుతున్నటువంటి క్రమంలో ఏం జరిగింది తెలుసా? ఈ 3 కుర్రోళ్ళు వాళ్ళ స్పీడ్ కంట్రోలు చేసుకోలేక ఆ భార్యాభర్తనిద్దరిని ఢీ కొట్టారు. ఈ 3 వెళ్ళి అల్లంత దూరాన్ని పడ్డారు. ఈ భార్యాభర్త ఇక్కడే పడ్డారు. వాళ్ళ కాలు ఇరిగిపోయింది. అనుకోలా ఇలా జరిగిద్దని. నువ్వు కూడా అనుకో ఇలా జరిగిద్దని. అనుకోని రీతిగా నీ జీవితంలో కోలుకోని దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంటే దాని అర్థం దేవుని కాపుదల నీకు లేదు. నీ జీవితంలో దేవుని కాపుదల ఉండాలి. దేవుని కాపుదల ఉంటే ఆయన కవచములా నీ ముందు పోరాడతాడు. అందుకే దావీదు గారు అంటారు, ఈ యుద్ధము యెహోవాదే. నీ తరపున ఆయన పోరాడతాడు, నీ తరపున ఆయన యుద్ధం చేస్తాడు, నీ తరపున ఆయన మాట్లాడతాడు, నీ తరపున ఆయన చూసుకుంటాడన్ని. ఈరోజు నా కాపుదల ఉందా? నీ ఇంటికి కాపుదల ఉందా? నీ వంటికి కాపుదల ఉందా? నీ ఊరికి కాపుదల ఉందా? ఆలోచన చేయండి. కాపుదల లేదు అంటే ప్రాణాపాయాలు వస్తూ ఉంటాయి. కాపుదల లేదంటే మరణావస్థలు వస్తూ ఉంటాయి. చూడండి, మన నెల గడిచిందో లేదో మరలో ఒక సంఘటన జరిగింది. చూడండి దేవుని బిడ్డలారా, అంతా బాగానే ఉంది, నాకేమైందిలే అని అనుకున్న లోపే సాతానుడు వస్తాడు. రేపటి రోజున మనకేం జరుగుతుందో ఆలోచన చేయండి. దేవునిలో నువ్వు ఎదుగుతూ ఉంటే దేవుని కాపుదల నీకు ఉంటుంది. దేవునిలో నువ్వు ఎదగకుండా దేవుని కాపుదల నీకు లేనప్పుడు సాతానుడు ఎలా వస్తాడో తెలియదు, నీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తాడో కూడా తెలియదు. కనుక దేవుని బిడ్డలారా, మొదటిది దేవునిలో ఎదిగేవారు, ఎదుగుతూ ఉన్నవారు, మెలకువ కలిగి ఉండేవారు, జాగ్రత్త కలిగి ఉండేవారు. ఇక రెండవది ఏంటంటే దేవుని బిడ్డలారా, వివేచన కలిగి ఉండటం.
ఏంటిది? వివేచన కలిగి ఉండటం అంటే ఏది మంచి ఏది చెడో తెలుసుకోగలిగినటువంటి జ్ఞానమును కలిగి ఉండటం. ఇలా ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగి జ్ఞానము కలిగిన వారు జాగరూకులై ఉంటారు, మెలకువ కలిగి ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి మార్కు శుభవార్త 12వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 5-6 వచనాలు. 13 చదువు తల్లి, 13, 5, 6. మార్కు శుభవార్త 13వ అధ్యాయం 5-6 వచనాలు. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా మెలకువ కలిగి. ఏనమ్మా? ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా ఎలా ఉండాలట? ఈ రోజున మనిషి మాయ మాటలు నమ్ముతాడు కానీ యథార్థమైన మాటలు నమ్మడు. మనిషి అబద్ధాన్ని నమ్ముతాడు కానీ సత్యాన్ని నమ్మడు. మనిషి సాడీలు చెబుతాడు కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళని నమ్మరు. వాళ్ళంటే వాళ్ళకి ఇష్టము లేదు. ఉదాహరణకు చెబుతున్నా వినండి. దేవుడు ఆదాము, అవ్వ ఏదో తోటలో ఉన్న ఏ పండైనా తినండి, ఆ పండు నువ్వు తినగాకండి, తింటే చనిపోతారు. ఇది దేవుడు పలికిన మాట, సత్యం అనే మాట, యథార్థత అనే మాట, ఉన్నది ఉన్నట్టుగా పలికిన మాట. ఈ లోపున సాతానుగాడు పాము రూపంలో వచ్చాడు. వచ్చిన వాడు అంటాడు, ఆ పండు మీరు తింటే జ్ఞానము కలుగుద్ది, ఆ పండు మీరు తింటే దేవుడి కంటే గొప్పోళ్ళు అవుతారు. దేవుని మాట నమ్మారా? సాతాను మాట నమ్మారా? సాతాను మాట నమ్మారు కాబట్టే పండు తిన్నారు. పండు తిన్న తర్వాత భర్త కూడా దేవుడు చెప్పిన మాట నమ్మలా, భార్య చెప్పిన మాటే నమ్మారు. సో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సాతాను చెప్పిన మాటలు విన్నారు, పండు తిన్నారు, గెట్అవుట్ అని గేటు బయటికి గెంటేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మాటలు నమ్ముతావు? సాతాను గాడు అక్కడ చూడండి ఏమందో సంగతి, ఏమందో. యేసు వారితో ఇట్లు చెప్పెను, మిమ్మల్ని ఎవరు మోసగించకుండా మెలకువ కలిగి ఉండండి. మోసపూరితమైన మాటలు వినేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందులో అబద్ధమెంత నిజమెంత కూడా తెలుసుకోగలిగిన వివేచన జ్ఞానం మనకి లేదు. వినండి జాగ్రత్తగా దేవుని బిడ్డల. కానీ ప్రభు అంటున్నారు, వివేచన జ్ఞానం కలిగి ఉండండి, మెలకువ కలిగి ఉండండి. అబద్ధమట ఎలా ఉంటుందట? తీయగా ఉంటుందట. సో అదేవిధంగా అబద్ధమట కత్తికి పూసిన తేనెలా ఉంటుందట. ఒకడన్నాడట, ఈ కత్తికి తేనె ఉంది, బాగుంది నాకితే అని వాడు కత్తిని నాకాడట. నాకిందేమో తేనెని, కోసుకుందేమో నాలుక. అర్థమైందా? తేనె కూడా తినటానికి మాటలు బాగుంటాయి, తీయగా చెబుతారు. కర్ర ఇరగతో పాము సావదు. చివరికి నాశనం అయ్యేది మన బతుకులే, చివరికి నాశనం అయ్యేది మన జీవితలే. తీయగా మాట్లాడేవాడిని ఎప్పుడు నమ్మగాకండి. కర్ర ఇరిగి పాము సావకుండా మాట్లాడతారు కొంతమంది, అసలు నమ్మగాకండి. చివరికి కర్ర ఇరిగిన తర్వాత అబ్బా భలే జరిగింది, అబ్బా భలే జరిగింది అనుకుందట ఎవరు? పాము. ఈ రోజున సత్యాన్ని చెబుతుంటే ఎవరికి ఇష్టం ఉండదు, సత్యాన్ని అంగీకరించే వాళ్ళు లేరు. కానీ దేన్ని అంగీకరిస్తారు? మాయ మాటలు, కళ్ళబొళ్ళు మాటలు, పిట్ట కథలు, హరికథలు, బుర్ర కథలు చెబుతుంటే అబ్బా భలే ఉందంటారు. కానీ బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా, జరగబోయేది జరుగుతూ ఉన్నది చెబుతుంటే మనకు అది ఇష్టమే ఉండదు. అందుకే ఏది మంచి ఏది చెడో తెలియాలంటే వివేచన జ్ఞానం మనకి కావాలి. వివేచన జ్ఞానం కలిగిన వాడు దేవుని రాకడకై జాగ్రత్తగా ఉంటాడు, మెలకువ కలిగి ఉంటాడు. ఉదాహరణకి 6వ వచనం చదవమ్మా. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనను అని ఎదిరించినచో అని
ఎందరినో మోసగింతురు. ఉన్నా చదువు, మరలా చదువు. అనేకులు నా పేరట వచ్చి. ఎవరి పేరట? ఈ రోజున క్రైస్తవులు ఎక్కువ అవుతున్నారా, సేవకులు ఎక్కువ అవుతున్నారా? క్లియర్. అనేకులు యేసు ప్రభు పేరట మీద వస్తారు. ఆ తర్వాత ఏమంటారు? నేనే క్రీస్తుని అని ఎందరికో చెబుతారు, మిమ్మల్ని మోసం చేస్తారు. చదవండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అని ఎందరినో ఎదిరించి మోసం చేస్తారు. ఒక మాట చూతా వినండి. వాక్యం బాగా చెప్పొచ్చు, ప్రార్థన బాగా చెయ్యొచ్చు, ఆరాధన బాగా నడిపించొచ్చు, స్వస్థతలు బాగా చెయ్యొచ్చు. ఎన్ని చేసినా, వాక్యము చెప్పినా, ప్రవచనాన్ని ప్రవచించిన, ఆరాధన నడిపించిన సేవకుడు ఎన్నడు దేవుడు కాదు. నేను మరలా చెబుతున్నా వినండి. బాగా వాక్యం చెప్పే సేవకులు ఉన్నారు, బాగా పాటలు పాడే సేవకులు ఉన్నారు, బాగా ఆరాధన నడిపే సేవకులు ఉన్నారు, బాగా మంచి కార్యాలు చేసే సేవకులు ఉన్నారు, బాగా అద్భుత కార్యాలు స్వస్థతలు జరిపించే సేవకులు ఉన్నారు. సేవకులు ఎంతమంది ఉన్నా, ప్రవక్తలు ఎంతమంది ఉన్నా, అపోస్తులు ఎంతమంది ఉన్నా, శిష్యులు ఎంతమంది ఉన్నా, వీళ్ళు ఎన్నటికి దేవుళ్ళు కాదు. వీళ్ళు ఎప్పటికైనా దైవ సేవకులే. దేవుడు ఒక్కడే. యేసు ప్రభు అంటున్నారు, మీ మధ్యలోకి సేవకులు వస్తారు, నేనే దేవుణ్ణి అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. మెలకువ కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము 21, 22 వచనాలు చదవండి, అదే అధ్యాయము. ఇంకా మీలో ఎవడైనా క్రీస్తు ఎక్కడ ఉన్నాడు లేక అక్కడ ఉన్నాడని చెప్పిన అనుకొనిచో ఏమందంటమ్మా? ఒక నిమిషాగమ్మా. మీలో చాలామంది యేసయ్య ఎక్కడున్నాడు, యేసయ్య ఎక్కడ ఉన్నాడు అని చెబితే దయచేసి నమ్మొద్దు. రక్షణ అక్కడ ఉంది, రక్షణ ఇక్కడ ఉంది అంటే నమ్మగాకండి. స్వస్థత అక్కడ ఉంది, స్వస్థత ఇక్కడ ఉంది అంటే నమ్మగాకండి. ఎందుకు అంటే వాక్యమును విని విశ్వసించి బాప్తిస్మము, పితాపుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిస్మము పొందిన వారందరికీ ఏముంది? రక్షణ ఉందా లేదా? రక్షణ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. రక్షణ స్వస్థత కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. రక్షణ నీకు కావాలా? వాక్యమును విను, వాక్యమును విశ్వసించు. పితాపుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిస్మము పొందిన వారందరూ రక్షింపబడతారు. కాబట్టి యేసయ్య అక్కడ ఉన్నాడు, యేసయ్య ఎక్కడ ఉన్నాడు, అక్కడ రక్షణ ఉంది, ఇక్కడ రక్షణ ఉందంటే నేను నమ్మను. ఎందుకనగా విశ్వసించిన వానికి స్వస్థత, విశ్వసించిన వానికి రక్షణ, విశ్వసించిన వానికి విడుదల, విశ్వసించిన వాడు అనేకమైన అద్భుత శక్తులు కలిగి ఉంటారు. ఇక్కడ విశ్వాసాన్ని చూడండి దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి రీసెంట్గా యూట్యూబ్లో మీరు చూసారో లేదో, హైదరాబాదులో జరిగిన ఒక సంఘటన. ఒక స్త్రీ ఒక ఇంట్లోకి వెళ్ళి చెబుతుందట. ఏమంటుందో తెలుసా? నేను యేసు ప్రభుని, ఇదే ఆయన రెండవ రాకడ అని చెబుతుంది. ఇది అబద్ధపు ప్రవచనం కాదా? ఇది అబద్ధపు ప్రవచనమే. కాబట్టి యేసయ్య ఎక్కడున్నాడు, యేసయ్య ఎక్కడ ఉన్నాడు నమ్మగాకండి. యేసయ్య ఎక్కడున్నాడు అమ్మా? యేసయ్య ఎక్కడ ఉన్నాడు? గట్టి జాబట్లా. మీ ఆయన ఎక్కడున్నాడు? పనికెళ్ళాడు, మందు కొట్టుకెళ్ళాడు, చేలో ఉన్నాడు, కలుపుకో ఇస్తున్నాడు, ఊరి చివరి ఫోన్లో. మీ ఆయన ఎక్కడున్నాడు తెలిసినప్పుడు మీ ఆయన నీకు జత చేసిన దేవుడు ఎక్కడున్నాడు తెలియాలిగా. ఎక్కడున్నాడు? మన అనగాకండి. నీలో ఉన్నాడో లేదో నాకేం తెలుసు. ఎక్కడున్నాడు? మన హృదయం అనొద్దు. ఉన్నాడా? అయితే పర్వాలేదు. కనుక దేవుడు మనలో ఉన్నాడు. రెండవది,
స్వస్థత అక్కడ ఇక్కడ కాదు. స్వస్థత ఎప్పుడు జరిగిందో తెలుసా? ఒక పక్షవాత రోగిని నలుగురు యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత యేసయ్య ఏమన్నారు తెలుసా? ఆ నలుగురి విశ్వాసాన్ని చూసి ఈ పక్షవాత రోగితో ఏమన్నాడు? పాపాలు క్షమించబడినవన్నాయా, పడకలెత్తుకోలేకమన్నారా? మొదట పాపములు క్షమించబడినవి అన్నారు, తర్వాత పడకలెత్తుకొని పాప క్షమాపణ జరిగితేనే నీకు స్వస్థత జరుగుతుంది. అందుకే యాకోబు గారు ఏమంటారు? నీతిమంతుని ప్రార్థన మహా, అంటే నీతి కలిగిన హృదయముతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ జీవం ఉంది, ఇక్కడ జీవం ఉంది, అక్కడ రక్షణ లేదు, ఇక్కడ రక్షణ ఉంది, అక్కడ స్వస్థత లేదు, ఇక్కడ స్వస్థత ఉందంటే నమ్మకాకండి. యేసు ప్రభువారు అంతటా ఉన్నారు. విశ్వసించిన వారందరికీ స్వస్థత ఇస్తాడు, హృదయ పరివర్తన కలిగిన వారికి రక్షణ ఇస్తాడు. అదేవిధంగా పవిత్రమైన హృదయం కలిగి ప్రార్థన చేసిన వారందరి ప్రార్థన ఆలకిస్తాడు, వారికి స్వస్థత ఇస్తాడు. కాబట్టి మనకి ఏం కావాలా? వివేచన జ్ఞానం కావాలా? ఎవరు మంచి సేవకులు, ఎవరు మంచి సేవకులు కాదు, ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు నిజమైన ప్రవక్త కాదు, ఎవరిది నిజమైన బోధ, ఎవరిది నిజమైన బోధ కాదు, ఎక్కడ రక్షణ ఉన్నది, ఎక్కడ రక్షణ లేదు, ఎక్కడ స్వస్థత ఉన్నది, ఎక్కడ స్వస్థత లేదో నీకు తెలియాలంటే దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం కలిగిన వారు, వివేచన జ్ఞానం కలిగిన వారు. ఎవరినైతే వివేచన జ్ఞానం కలిగి ఉన్నారో వారు మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి ఆయన రాకడ కొరకై ఎదురు. మరి మీలో వివేచన జ్ఞానం ఉందా? లేదు. మనం అందరం రెండు రకాలు. ఒకటి అవ్వలాంటి వాళ్ళం, రెండవది ఆదాములాంటి వాళ్ళం. ఏం మార్తమ్మా, నీ కొడుకుని నేను ఎక్కడో చూసా అని అన్నారు. ఫాదర్ గారు అబద్ధం ఆడరా, నువ్వు ఏడవ చూసినావు అంటారా ఆయన. ఇంట్లో ఏమైంది? తగువైంది. మౌనిక, నాని వేరే వాళ్ళని బండెక్కించుకొని వెళ్ళటం నేను చూశాను, ఆయన అబద్ధం ఆడ్డు, నువ్వెవరిని ఎక్కించుకెళ్ళావంట నాకు చెప్పు. నువ్వు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావు, ఫోన్ ఇంట్లో పెట్టెళ్ళి ప్రసాదు అని అనగానే ఎవరో చెప్పారు, ఎవరో విన్నారు. నేను చెప్పింది అర్థమైందా? సో ఎవరు చెప్పినా ఒక భార్యగా, ఒక భర్తగా నమ్మకూడదు. నిజం బయటపడే రోజు ఒకరోజు. అప్పుడు దాకా మనకేం తక్కువ? ఓర్పు తక్కువ. ముందు ఏం ఆడాలి? అన్నం మీద, పొయ్యి మీద అన్నం పెట్టి ఉడికేటప్పుడు ఎట్లా ఉంటుంది అది? ఉడికిందాక ప్లేట్లో పెట్టుకొని తిన్నదాకా ఇంక ఎదురుకుంటే కొడతారు కూడా. నువ్వు ఇంటికి రా, నీ ఇంటికి వచ్చినాక. సో మనకే జ్ఞానం ఉండాలి? వివేచన జ్ఞానం ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది యథార్థం, ఏది యథార్థము కాదు, ఎవరు సత్యవంతుడు, ఎవరు అసత్యవంతుడో మనం తెలుసుకోగలిగి ఉండాలి. ఇలా కలిగిన వాళ్ళు దేవుని బిడ్డలారా ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తాం. ఇక మూడవది ఏంటమ్మా? మూడవది ఏంటంటే, సీరియల్ మధ్యలో అర్థం కావట్లేదు మీకు. ఏ సమయం? అనుచిత సమయం. అసలు అనుచిత సమయం అంటే తెలుసా? మీకు ఇది కావాలంటే నిశ్చయం, అనిశ్చయం. నిశ్చయం అంటే చెబుతా వినండి. ఫాదర్ గారు 9 గంటలకు పూజకు వస్తాడు. దీన్ని ఏమంటారు? నిశ్చయమా, అనిశ్చయమా? అంటే సమయం నిర్ణయించబడింది. ఫాదర్ గారు ఆదివారం 9 గంటలకి తప్పనిసరిగా పూజకి వస్తారు. ఫాదర్ గారు పూజకు వస్తారు, ఆదివారం వస్తారు. ఉదయం వస్తారా, మధ్యాహ్నం వస్తారా, సాయంత్రం వస్తారా, రేపు వస్తారా, అర్ధరాత్రి వస్తారో తెలియదు. దీన్ని ఏమంటారు అమ్మా? అనిశ్చితం. అర్థమైందని నేను చెప్పింది. సో అనిశ్చిత సమయాన్ని అంగీకరించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏ సమయం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు నేను రెండవ రాకడ వస్తానని చెప్పారు. ఎందుకు వస్తానో చెప్పారు, ఎలా వస్తారో చెప్పాడు, వచ్చి ఏం చేస్తారో చెప్పారు. కానీ ఎప్పుడు వస్తానో చెప్పల. చూడండి వాక్యం ఏం చెబుతుందో. మార్కు శుభవార్త 13వ అధ్యాయము 32వ వచనం. మార్కు 13:32.
ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రికి తప్ప పరలోకమందు దూతలకు గాని కుమారుడు గాని మరెవ్వరు ఎరుగురు. చాలమ్మా, చూడండి, ఆ గడియ ఎవరికి తెలియదట? పరలోకమందు తండ్రికి ఒక్కడికే తెలుసట. ఎవరికి తెలియదట? దూతలకు గాని కుమారుడికి గాని ఎవరికి తెలియదు. ఒక తండ్రికి మాత్రమే తెలుసు. ఎవరు రాకడా? 2010వ సంవత్సరంలో ఈ లోకము అంతరించి పోతుంది. వచ్చిందా సినిమా? చూసారా మీరు? అంతరించిపోయారా? ఆ డైరెక్టర్ ఏమన్నా తండ్రి దేవుడా సమయం చెప్పటానికి? అర్థమైందా నేను చెప్పింది? సో మన జననం ఎప్పుడు పుడతామో తెలియదు, మన మరణం అనేది ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. అదేవిధంగా యేసు ప్రభుని రెండవ రాకడ ఎలా వస్తాడో తెలుసు, ఎందుకు వస్తాడో తెలుసు, వచ్చి ఏం చేస్తాడో తెలుసు. కానీ ఎప్పుడు వస్తాడో తండ్రికి తప్ప కుమారుడికి తెలియదు, అమ్మా, దూతలకి తెలియదు, మరి ఎవరికి తెలియదు. నా ప్రశ్న, ఎందుకు దేవుడు సమయం చెప్పలా? అమ్మా గట్టి చెప్పేం కాదు, సిద్ధపాటు కలిగి ఉంటారని. నేనేమంటాను చెప్పానా? మీకు అది అర్థం కావాలంటే ఇది చెబుతా. సమయం ఎందుకు చెప్పలా? సమయం ఎందుకు చెప్పలా? ఈ రోజున ఏ వారం? ఆదివారం అంటే పునరుత్థాన దినం. దివ్యబలి పూజ ఎన్నింటికి? 9:30 గంటలకి. 9 కాదు, 9:30 గంటలకి. 9:30 గంటలకి వస్తానని తెలుసా తెలియదా? తెలుసు, మీ అందరికీ తెలుసు. ఆదివారం తప్పనిసరిగా 9:30 గంటలకి పవిత్ర దివ్యబలి పూజ ఉంటుందని తెలుసు. వచ్చేసరికి రెడీగా ఉన్నారా? వచ్చినాక రెడీ అయ్యి వచ్చారా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వచ్చిన తర్వాత ఇది కూడా అంతే. ఎలా ఉంటారు? ఆయన చెరువులు పాలెంలో పూజ చేయాలా, ఒలివేరులో పూజ చేయాలా. ఇప్పుడు జపమాల మార్తమ్మ మొదటి గుర్తు చెబుతుంది, ఏసుదయ్యం రెండో గుర్తు చెబుతుంది, ఇంకా మూడో గుర్తేగా నిదానంగా నీటకాలాడుకుంటూ నోట్లో బ్రష్ పెట్టుకొని కారుకుంటా రోడ్లమ్మటి శుభ్రం చేసుకుంటూ అశ్రద్ధగా తిరుగుతూ ఉంటారు. ఎలాగా? అశ్రద్ధగా తిరుగుతూ ఉంటారు. సో సమయం అనేది చెబితే మీలో అశ్రద్ధ ఉంటుంది. సమయం చూద్దాంలే, చేద్దాంలే, పోదాంలే, అంత తొందర ఏంటంట, ఇలా ఉంటుంది. ఇలా అశ్రద్ధగా ఉన్నవాడు ఆయన రాకడికి సిద్ధంగా ఉన్నవాడు కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ట్రైన్ ఎన్నింటికి? నాగపట్నం వెళ్ళే ట్రైన్ ఎన్నింటికి? 9ంటికి. స్టేషన్లో ఎన్నింటికి ఉంటారు అమ్మా? 8ంటికే ఉంటారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఫ్లైట్ అయితే 2 గంటల ముందే ఉండాలా. చెక్ ఇన్ ఉంటుంది, చెక్అవుట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ట్రైన్కి సమయానికి వస్తారు, సమయానికి టీవీ ముందు కూర్చుంటారు, సమయానికి పిల్లల్ని బస్సుకి ఎక్కిస్తారు, లేదంటే సొంతగా బండేసుకొని 80-90 స్పీడ్ మీద వెళ్ళేస్తారు. సమయం. పిల్లల విషయంలో సమయం, ట్రైన్ విషయంలో సమయం, బస్సు విషయంలో సమయం, షుగర్ ఉంటే తినే విషయంలో కూడా సమయం. అదేవిధంగా ప్రార్థన విషయంలో మనకు లేనిదే సమయం. నిదానంగా నీటకంగా ఆర్చుకుంటూ తీర్చుకుంటూ ఈగల తోలి దోమలు తోలి తలుపులేసి తాళాలేసి మెల్లగా నడిపిస్తాడు నా దేవుడు అని అడుగులో అడుగు వేసి నడిపించు నాన్న అని పాడుకుంటూ ఏడకొచ్చేసరికే పూజ సమాప్తమైనది, సమాధానముతో ఇంటికి వెళ్ళండి అని చెప్తారు. అందుకే మన మైండ్ సెట్ తెలిసినోడు దేవుడు. అందుకే సమయం ఒక్కటే చెప్పలా, అవునా? సమయం చెప్పలా. ఎలా వస్తాడు? మేఘము మీద వస్తాడు. ఎవరితో వస్తాడు? సకల దేవదూతల సమేతంగా వస్తాడు. వచ్చేం చేస్తాడు? ప్రజలందరినీ పోగు చేస్తాడు. పోగు చేసినాకేం చేస్తారు? మంచివారిని చెడ్డవారిని వేరు చేస్తారు. వేరు చేసినాకేం చేస్తాడు? మంచివారిని తనతో పాటు పరలోకానికి
తీసుకెళ్తాడు. అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖము ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, ఒంటరితనం ఉండదు. ఇక మనకులాంటి నాకులాంటి పనికిమాలినోళ్ళు ఉంటారు. ఒరే పనికిమాలినోడ, నరకానికి వెళ్ళరా, సమయానికి నువ్వు పూజకి రాలేదురా నాయన, కనీసం ఆదివారం కూడా పూజకి ఎగ్గొడుతున్నావురా అని చెప్పేసి దేవుడు ఎక్కడికి నెడతాడు. అప్పుడు ఫాదర్ గారు నేను నరకానికి వెళ్ళా, తండ్రికి ప్రార్థన చేయటం నాకు తెలియదు అంట. అర్థమైందా? సమయము చెప్పలా దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన రాకడ సమయం అనేది నిర్ణయము కాల. అందుకే మనం చూసినట్లయితే 35వ వచనం చూడండి. 35వ వచనం, యజమానుడు సంధ్యా సమయమునను, అర్ధరాత్రి పూటనో, కోడి కూయ వేళనో, ప్రాతకాలమునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక మేలుకొని ఉండి, ఆదివారం ఎక్కడికి రావాలా? మేలుకొని ఉండి ఉదయం లేసి ఏం చేయాలి? మేలుకొని ఉండండి. ప్రైజ్ ది లార్డ్. 6 అయిందిలే, అన్నం పోయిన పెట్టో, 7:30 కల్లా బండెక్కి 8:30 కల్లా తెనాలి పనికి పోవాలా? లే తొందరగా 5ంటికి లేకువో, విత్తనాలకి వెళ్ళాలా, ఎండ వాడక ముందే మధ్యాహ్నం కల్లా తిరిగి రావాలా. సమయం తప్పరో, కూలి విషయంలో సమయం తప్పరో, ఉద్యోగం విషయంలో సమయం తప్పరో, ప్రార్థన విషయంలో సమయం తప్పుతారు, కాలేజీ విషయంలో సమయం తప్పరో, చివరికి గుళ్ళో చేసుకునే పెళ్ళికి కూడా సమయం తప్పుతారు. కానీ అందుకే దేవుడు ఆ గడియ, ఆ సమయము తండ్రికి తప్ప దేవదూతలకు కానీ కుమారుడికి కానీ మరెవరికి తెలియదు. ఆయన ఉదయం వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, ప్రాతకాలం వస్తాడా, రాత్రి వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఎలా ఉండాలా? మెలకువ కలిగి ఉండాలా. ఇది అనిశ్చిత సమయం అంటే దేవుడు వచ్చే సమయాన్ని నిర్ణయించకుండా ఉండటం. ప్రైజ్ ది లార్డ్. నిద్రపడినంత గట్టి చప్పడకూడదాం గట్టిగా. సో కొట్టారు, వెనక వాళ్ళు అందరూ కొట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ ఆత్మ ఏమైపోతుంది? నిద్రపోతుంది. 4వది ఏంటమ్మా? నిరీక్షణ. యేసు ప్రభువును రాకడ కోసమై ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? నిరీక్షణ. నిరీక్షణ అనగా ఏంటో తెలుసా? ఎదురు చూడటం. ఉదయం 10కి వెళ్ళినటువంటి భర్త సాయంత్రం 5ంటికల్లా వస్తాను అన్నాను అనుకో, 5ంటికి రాలా, భార్య ఏం చేసిద్ది? వస్తేరా చస్తే సావు అని పడుకుంటుందా, ఎదురు చూసిద్దా? 4:30కి రావాల్సిన స్కూల్ పిల్లలు మరి రాలేదు, మరి ఎదురు చూస్తారా లేకపోతే పడుకుంటారా? ఏమా ఎదురు చూస్తారు. విత్తనం నాటి మొలకెత్తినాక, మందేసినాక, పురుగుల మందు చల్లి, బలం మందు చల్లిన తర్వాత ఫలం కోసం ఎదురు చూస్తారా, పోతే పోయిందిలా అంటారా? మరి భర్త కోసం ఎదురు చూసేనేవు, భార్య కోసం ఎదురు చూసేనేవు, పిల్లల కోసం ఎదురు చూసేనేవు, మరి పొలం కోసం ఎదురు చూసేనేవు, దేవుని కోసం ఎదురు చూస్తున్నారా? ఎవరి రాకడ కోసం? మనము దేనికోసం ఎదురు చూస్తామో చెప్పనా? కష్టం వచ్చినప్పుడు చావు కోసం ఎదురు చూస్తాం. చస్తే పోద్ది, దరిద్రం పోయింది. తప్పండి, అలా ఎప్పుడు మనం అనుకోకూడదు. కానీ 2 వాక్యాలు చెప్పి మనం తర్వాతకి వెళ్దాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 22వ వచనం. నా నామము నిమిత్తము ఎల్లరూ మిమ్మల్ని, ఆగండి, ఎవరిని ద్వేషిస్తారు? దేవుని బిడ్డలను ద్వేషిస్తారు. నా నామము అనగా పితాపుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిస్మము పొందువారిని. నా నామమున అనగా పితాపుత్ర పవిత్రాత్మ నామమున ప్రార్థన చేయువారిని. నా నామమున అనగా యేసయ్య నామమును ఉచ్చరించేవారిని. నా నామమున అనగా పవిత్ర జీవితం జీవించే వారిని. ఎవరైతే యేసుక్రీస్తు నామమున పవిత్ర జీవితం జీవిస్తారో, మహిమ కలిగిన జీవితం జీవిస్తారో వారిని అందరూ ద్వేషిస్తారు. ఎలా ద్వేషిస్తారు? పౌలు శిలాసులాగా, ఎలాగా? స్టెఫాన్ లాగా, ఎలాగా? పేతురుకి యోహానులాగా. నా నామమున అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. వాక్యానుసారం బ్రతికితే నీకు శిక్ష తప్పదు. ఏ శిక్ష? విశ్వాసపరమైన శిక్ష. అందరూ ద్వేషిస్తారు. తర్వాత చదవమ్మా. కానీ ఎప్పటి వరకు? చివరి వరకు సహించి నిలిచిన వాడే చివరి వరకు నిలవాలా. దేవునితో జీవితం ప్రారంభించినాక, దేవునిలో జీవితం జీవించినాక మధ్యలో వెనకడుగు వేయకూడదు.
నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచేవాడు నా రాజ్యానికి. 10 రోజులు గుడికొచ్చావు, 11వ రోజున నీకేదో కష్టం వచ్చింది, 11వ రోజున నీకేదో బాధ వచ్చింది, 11వ రోజున నీకేదో అనారోగ్యం వచ్చింది, వెనకడుగు వేయకూడదు. నువ్వు వెనకడుగు వేసావంటే దాని అర్థం ఏంటంటే నిరీక్షణ నీలో లేనట్టే. సేవలో కష్టాలు వస్తాయి, సంసార జీవితంలో కష్టాలు వస్తాయి, ఇదిగో వ్యవసాయంలో కష్టాలు వస్తాయి, ఉద్యోగంలో కష్టాలు వస్తాయి, చదువులో కష్టాలు వస్తాయి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మంచి జీవితం జీవించినప్పుడు కష్టాలు, శ్రమలు, వేదనలు, బాధలు వచ్చాయని వెనకడుగు నువ్వు వెనకడుగు వేశావంటే నీలో నిరీక్షణ లేనట్లే. కనుక దేవునితో నీ జీవితాన్ని ప్రారంభించిన నీవు ఆయన 2వ రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పనా, నిరీక్షణకి నిర్వచనం చెబుతున్నా వినండి. దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? అబ్రహాము, నేను నీ సంతానాన్ని ఆకాశంలో నక్షత్రాల్లాగా, సముద్రంలో ఇసుక రేణువులాగా చేస్తానన్నాడు. అవునా? ఇప్పుడు అబ్రహాము నిరీక్షిస్తున్నాడు. దేనికోసం? తన సంతానం ఆకాశంలో నక్షత్రాలాగా, సముద్రంలో ఇసుక రేణువులాగా. అయితే దగ్గర 99 సంవత్సరాల వరకు పిల్లలు అయినా కూడా నిరీక్షించాడు. దేహము ముడతల పడిపోతుంది, ఎముకలు క్షీణించిపోతున్నాయి, ఇక పిల్లలు పుట్టే అవకాశము లేదు అనుకున్న సమయంలో ఆయన నిరీక్షిస్తూనే ఉన్నాడు. దేవుడు నన్ను దీవిస్తాడు, ఆకాశంలో నక్షత్రాలాగా, సముద్రంలో. లోకం ఎగతాళి చేస్తుంటుంది, ఒక్క బిడ్డ లేడు, నువ్వు ఎలా ఆకాశంలో నక్షత్రాల్లాగా, సముద్రంలో ఇసుక రేణువులా అవుతావు అనుకున్నారు. లోకం అనుకుంది ఇక ఇతనికి పిల్లలు పుట్టరు అని. అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యి అన్నాడు, వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీకు కొడుకు పుడతాడు, అతడి పేరు ఈసాకు ద్వారా యాకోబు, ఏసావులు వచ్చారు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 13 మంది, కొడుకుతో కూతురుతో కలిపి, దీనాతో కలిపి. అయితే ఈ రోజున అబ్రహాము సంతానం 3 విధాలుగా విభజించబడింది. అబ్రహాము సంతానం 3 విధాలుగా. మొదటి సంతానం అబ్రహాముకి హాగరుకు పుట్టిన ఇష్మాయేలీలు. రెండవది అబ్రహాముకి సారాకు పుట్టిన ఈసాకు నుండి యూదులు వచ్చారు. మూడవది మరియకు యోసేపుకు పుట్టిన యూదా గోత్రంలో జన్మించినటువంటి యేసు ప్రభు నుండి క్రైస్తవులు. ఎన్ని జాతులు వచ్చాయి? ఎవరి నుండి? అబ్రహాము నుండి. అబ్రహాము నుండి మొట్టమొదటి జాతి ఇష్మాయేలీలు, రెండవ జాతి యూదులు, మూడవ జాతి క్రైస్తవులు. ఆకాశములో నక్షత్రాల్లాగా, సముద్రములో. నిరీక్షణ వ్యర్థమయ్యిందా? ఈరోజున నీ భర్త మార్పు కోసం నిరీక్షణ, నీ కుమారుడు మార్పు కోసం నిరీక్షణ, అప్పుల బాధ నుండి విడుదల పొందాలని నిరీక్షణ, అనారోగ్యం నుండి స్వస్థత పొందాలని నిరీక్షణ. నీ నిరీక్షణ వ్యర్థము కాదు. ఒక మంచి ఇల్లు కావాలని నిరీక్షణ, ఆ నిరీక్షణ వ్యర్థము కాదు. అందుకే నా నామమున అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు, అయితే చివరి వరకు సహించి నిలిచిన వాడే అమ్మా రక్షింపబడును. నిరీక్షిస్తే దేవుడు రక్షణ ఇస్తాడు. దర్శన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీకు కలగబోయే ఎట్టి శ్రమలను గూర్చి భయపడకండి, ఆలకించండి. ఏం చేస్తుందట? ఎవరికి శోధనలు? దేవుని బిడ్డలక, సాతాను బిడ్డలక? సాతాను బిడ్డలు ఆల్రెడీ శోధనలో ఉన్నారు. ఇక శోధనలు వచ్చేది ఎవరికి? దేవునికి, మనకే. ప్రార్థనకు వచ్చేవారికి శోధన, వాక్యం వినేవారికి శోధన, వాక్యం చెప్పేవారికి శోధన, వాక్యానుసారం నడుచుకునేవారికి శోధన. సైతాను మిమ్మల్ని శోధించును. మీలో కొందరిని పౌలు శిలాసులు చెరలోకి వెళ్ళారు, షడ్రకు మేషకు అబేద్నెగోలు వెళ్ళారు, దానియేలు వెళ్ళారు, పేతురు యోహాను చెరలోనికి వెళ్ళారు. మీలో కొందరిని చెరలోనికి త్రోయించును. మీ బాధలు 10 దినములు మాత్రమే. ఎన్ని రోజులు? 10 దినములు. 10 దినాలు అంటే ఈ దేహం బ్రతికినంత కాలమే. మరణించే వరకు పాత్రులై ఉండు, విశ్వాస పాత్రులుగా ఉండండి. అప్పుడు దేవుడు మీకు జీవ కిరీటం అనుగ్రహించి. మరణించే వరకు నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన వస్తాడు, నన్ను పరలోకానికి
ఆయన వస్తాడు, నన్ను పరలోక రాజ్యం, ఆయన వస్తాడు, నేను చేసిన మంచి కార్యాలకి ఫలము ఇస్తాడు అని నిరీక్షణ కలిగి ఉంటే ఆయన వస్తాడు నిన్ను పరలోకానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనలో ఏది నిరీక్షణ? ఈ రోజున నీలో నిరీక్షణ ఉందా? ఊరికురికినే కోప్పడుతున్నావా? ఒకరోజు 2 రోజులు ప్రార్థన చేసి కుమారుడిలో, భర్తలో, భార్యలో, కుటుంబంలో పరిస్థితులు మారకపోతే కోపం వస్తుందా? ఆలోచన చేయండి. ఆ కోపం రాకూడదు. నీవు ఎవరికి మొరపెట్టావు? తండ్రికి మొరపెట్టావు. ఎవరి నామమును మొరపెట్టావు? యేసయ్య నామమున మొరపెట్టావు. నీ ప్రార్థన వినని చెవిటివాడు కాదు, నీ ప్రార్థన వినని జీవము లేని దేవుడు కాదు, జీవము కలిగిన దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. ఆ ఆశీర్వాదం, ఆ స్వస్థత, ఆ దీవెన ఇచ్చే వరకు మనం నిరీక్షణ కలిగి, ఆ మనిషి మారే వరకు, ఆ మనిషి హృదయ పరివర్తన చెందే వరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. మారే వరకు మనలో నిరీక్షణ లేదంటే విశ్వాసము సరిగా, విశ్వసించుట అనగా నిరీక్షించే విషయాల యందు నిస్సందేహంగా ఉండటమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి నీలో నిరీక్షణ ఉందా? ఆలోచన చేయండి. ఇక 5వదా 4వదా? 5వది ఏంటి? ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవటం. ఏ విషయంలో ప్రోత్సహించాలా? ఒకరిని ఒకరు మంచి విషయాల్లో ప్రోత్సహించుకోండి, ప్రార్థన విషయంలో ప్రోత్సహించుకోండి, వాక్యం విషయంలో ప్రోత్సహించుకోండి. పాపపు విషయంలో మాత్రం ప్రోత్సాహం చేసుకోగాకండి. నేను మరలా చెబుతున్నా, పాపపు విషయంలో ప్రోత్సహించటం అంటే నేను చెబుతా వినండి. పాపపు విషయంలో ప్రోత్సహించటం అంటే తప్పు చేసిన భర్తని వెనకేసుకొస్తారే, ఇది ప్రోత్సాహం. తప్పు చేసిన కొడుకుని వెనకేసుకొస్తారే, ఇది పాపపు విషయంలో ప్రోత్సహించటం అంటే. తప్పు చేసిన కూతురిని, నా కూతురు అలాంటిది కాదు అని నువ్వు వెనకేసుకొస్తావే, ఇది పాపపు విషయంలో ప్రోత్సహించటం అంటే. తప్పు చేసిన భర్తని మందలిస్తే, తప్పు చేసిన కొడుకుని మందలిస్తే, తప్పు చేసిన కూతురిని మందలిస్తే, తప్పు చేసిన బిడ్డని నువ్వు మందలిస్తే దేవుని విషయంలో నువ్వు ప్రోత్సహించినట్టు, పరలోక రాజ్య నిర్మాణంలో నువ్వు ప్రోత్సాహం ఇచ్చినట్టు. నీ ప్రోత్సాహం పాపములోనా దేవునిలోనా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము ముందు 18 చదువుదాం. కావున ఈ మాటలతో మీవు ఒకరిని ఒకరు ఊరడించుకోండి. ఏంటమ్మా? కావున మీరు దొరకలేదా? దొరకదో. చూశా నేను మిమ్మల్ని, తీయండి అందరూ. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము ముందు 18 చదవండి, తర్వాత 16 చదవండి. ముందు 18 చదవండి. కావున ఈ మాటలతో, ఆగండి, ఏ మాటలు? 16వ వచనం చూడండి. ఆజ్ఞావరమును, ప్రధాన దేవదూతల పిలుపును, దేవుని బాకాధ్వనిని అచట ఉండును. క్రీస్తు యేసునందరి విశ్వాసముతో. చాలు, అర్థమైందా? కాలేదా? పౌలు గారు తెస్సలోనిక సంఘాన్ని చెబుతున్నారు. ఓ తెస్సలోనిక సంఘమా, దేవుడు తన దూతలతో వస్తాడు, విశ్వసించిన వారందరినీ ప్రోగు చేస్తాడు, వారందరినీ పరలోక రాజ్యానికి. పిల్లలు తిరగటం ఎక్కువయింది, పట్టుకుంటారా? పట్టుకోండి. ఇప్పుడు వరకు చూసా, ఈ కొడతా. కొడితే ఉగ్గుపాలు గుర్తొస్తాయి. ఇప్పటి వరకు చూసా తల్లిదండ్రులు స్పందిస్తారా అని. వాళ్ళు గొడవ చేస్తే ఆ గుమ్మం దగ్గర, ఆ బయట గుమ్మం దగ్గర, మెట్టు దగ్గర కూర్చోండి, బయట కూర్చొని వాక్యం వినండి. ఇక్కడ ఏమైంది నాకు? ఆ మాట అన్న డిస్టర్బెన్స్ అని ఇంగ్లీష్ ఎందుకు, తెలుగులో చెప్పండి. ఏంటిదమ్మా? ఇబ్బంది కూడా నేను అన్నా, కరెక్ట్ అయిన పదం రావాలి. శోధన. వాక్యం చదువుతుంటే అక్కడేమో వాళ్ళ నాయనమ్మతో అక్కమ్మను ఆడుకున్నారు,
నేను చెప్పలేదని వాళ్ళు చూస్తూ ఉన్నారు, నేనే చూడలేదని. ఇక్కడేమో ఏమో కూతురుతో ఆడుకుంటుంది, ఇక్కడేమో ఇద్దరు కొడుకులతో ఆడుకుంటున్నారు. అందరూ ఆడుకుంటే నేనెవరితో ఆడుకోవాలా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి పిల్లల్ని దగ్గర పెట్టండి. బాలుడు తాను నడవవలసిన త్రోవ నుండి ఇప్పుడు నుండే తెలియచేస్తే వాడు పెరిగి పెద్దయినాక మందు తాగడో, పేకాట ఆడో, గుట్కా తిండో, పానుపరాగ తిండో, గంజాయి కూడా తాగడం. ఇప్పుడు చెప్పలేదనుకో, 10వ తరగతి వరకు నువ్వు తంతావన్న భయంతో మమ్మీ నువ్వు ఎట్ట చెబితే అట్లా 10 కూడా కాదు, 8, 7కే. అర్థమైందా? సో కాబట్టి పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఒక దెబ్బ కొట్టండి. వినలేదా? గుమ్మం దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఎక్కడున్నా మనం చూసారా, వాక్యం కూడా మర్చిపోయేలా చేశాడు ఆడు. ఎవడాడు? సాతాన్లు అందరూ ఆడున్నారు. ఆ సమాధానం మీరే చెప్పుకోండి. సో ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి? ఊరడించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్పా? పౌలు తెస్సలోనిక ప్రజలకు చెబుతున్నారు, తెస్సలోనిక సంగమా, యేసు ప్రభు వస్తాడు, సకల దేవదూతలతో వస్తాడు, బూరని ఊత్తాడు, అందరిని పోగు చేస్తాడు, న్యాయ తీర్పు విధిస్తాడు, విశ్వసించిన వారిని పరలోకానికి చేరుస్తాడు అన్న ఇలాంటి ఆత్మీయమైన మాటలతో ఏం చేయాలా? ఊరడించుకోవాలి. దేవుని స్తోత్రం. అంతేనే దేవకుమారి పెన్నుతో కూడా ఆడుకోవటం, ఊరడించుకోవటం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఊరడించుకోవటం నేను చూస్తా, వినండి. నా మనసు ఏం బాల ఏమా, నా మనసు ఏమి బాగల. సో రోడ్డు మీదకి వచ్చి అరుగు మీద కూర్చుంటే కుర్రోళ్ళందరూ నా చుట్టూరా ఏంట్రా అలా ఉన్నామంటే ఏమి లేదులే, అందరి ఇళ్లలో ఉండే సమస్యలు. అప్పుడు అంటారు, నీ సమస్యకి నేను మందు చూపిస్తా చూడు అంటాడు. ఇది అసలు ఓరడించటం అంటే ఏంటిది? ఇదేగా ఓరడించటం అంటే. మందు ఇచ్చారు, నేను తాగా, వచ్చిందా ఓరడించటం? ఇలాంటి దయచేసి ఊరడ మీరు చేయగాకండి. ఏందమ్మా ఏడుస్తున్నావు? పనికి మళ్ళీ కొట్టాడు, పెట్టే బేడ సర్దుకొని ఇంటికి పో. ఊరడ. ఆ కొడుకుని తిట్టరు, ఆ కోడల్ని తిట్టరు. నువ్వు కాకపోతే ఇంకో కొండ మీద కోతిని, మరి కోతితో సంసారం ఎడ చేయాలి ఇల్లు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఊరడించండి, మంచి మాటలు చెప్పండి, ఊరడించండి. తప్పు చేసిన వాళ్ళని మందలిస్తూ ఊరడించండి. తప్పు నీతిగా నిజాయితీగా ఉంటున్నటువంటి వారికి మంచి మాటలు చెప్పి ధైర్యము చెప్పి ఊరడించండి. అంతేగాని తప్పు చేసిన వెనకేసుకుంటూ వచ్చి కొడుకని, కోడలు కూతురు లాంటిది కాదని తిట్టుకుంటా ఉంటే అది ఊరడే కాదు. మనము దేవుని మాటలతో, ఆత్మీయమైన మాటలతో ఒకరిని ఒకరు ఊరడించుకుంటూ ఆయన కోసం ఎదురు చూడాలి. ఇక తరువాత 6వది, నేడే ఆయన 2వ రాకడ అన్నట్టుగా ఎదురు చూడాలి. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 6వ అధ్యాయం దీవెన కానీ భారతి కానీ చదువుతారు. ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 6వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. నేను పొందిన దేవుని కృపను వ్యర్థము చెయ్యకండి. ఆగండి, దేవుడు కృప ఇచ్చాడా లేదా? అసలు కృప ఉందన్న సంగతి తెలియదంటారా? బాప్తిజమము పొందుకున్నప్పుడు దేవుడు మనకు తన ఆత్మని ఇచ్చాడు. ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరికి దేవుడు ఆత్మను కుమ్మరించాడు. కృపది. సో దేవుడిచ్చిన కృపని మీరేం చేయకూడదు. మనం చేసేది ఏంటి? వ్యర్థం చేస్తాం, కానీ పాట అయితే పాడతాం. కృపా కృపా నా పాడతామా? నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము నేను పాడారా? మీకు విషయం తెలుసా? ఆయన కృప లేనిది మన బ్రతుకు లేదు. అందుకే దేవుడు ఉచితంగా మనకిచ్చిన కృపను వ్యర్థం చేసుకోకండి. దేవుడు మనకిచ్చిన కృప డబ్బు పెట్టి కొంటే వచ్చింది కాదు, ఉచితంగా ఇచ్చాడు.
తన రక్తాన్ని చిందించి మనల్ని శుద్ధి చేసి నీతిమంతులుగా చేసి మనకు కృపనిచ్చాడు. ఈరోజు ఈ లోకంలో ఏది కొనాలన్నా డబ్బు కావాలి. దేవుని కృప, పరలోక రాజ్యం, రక్షణ అనేది డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. తర్వాత చదవమ్మా. చూడండి, ఏలయ్యనా అనుకూల సమయమున నిన్ను, అమ్మా అనుకూల సమయమున ఏం చేయాలట? ఆలకించాలా. ఆదివారం రోజున ఏం చేయాలమ్మా? ఎవరిని ఆలకించాలా? కొంతమంది తెలివిగా ఏం చేస్తున్నారు తెలుసా? చీకట్లో పోయి ఉంటున్నారనమాట. అమ్మో ఈయనకి ఎదురైతే పూజకు రాలేదని అడుగుతాడని చెప్పేసి అలా పోగానే ఇలా వస్తారు. చివరికి బండి ఆపి వెనక్కి చూస్తే ఒక చిన్న చెవులో లైట్ నడుస్తూ ఉంటుంది. ఏందా చెవులో లైట్ నడుస్తుంది అంటే కింద నల్లని మనిషి ఉన్నాడు. అనుకూల సమయం, ఆదివారమైనా, మంగళవారమైనా, శుక్రవారమైనా దేవుడు నీకు సమయం ఇచ్చాడు. గుళ్ళోకి రా, దేవుని వాక్యమును ఆలకించండి. అనుకూల సమయమును ఆలకించి తిని రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు ఆయనచో కాదు, అయినచో. వినండి, బైబిల్ ఉన్న వాళ్ళు ఆలకించండి. ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ. నువ్వు మారటానికి ఇదే సమయం, నువ్వు హృదయ పరివర్తన చెందటానికి ఇదే. మీకు ఒక విషయం తెలుసా? గడిచిన ఒక 3 నెలల క్రితం ఒక యువకుడు ట్రాక్టర్ మీద పొలం దమ్ము చేస్తున్నాడు. ఈ పొలం దమ్ము చేస్తున్నాడు, చేలో ఎవరు కూడా లేరు. దమ్ము చేస్తుంటే ఊపిరి రావటం వల్ల వీల్స్ తిరక్క ట్రాక్టర్ తిరిగింది. ఈ ట్రాక్టర్ కింద ఈ అబ్బాయి పడ్డాడు. ఆ అబ్బాయి అన్నాడు అనుకుంటా, రేపు పెళ్లి చూపులకు వెళ్దాంలే అనుకున్నాడు. ఈ లోపల మరణం ఆయనని ఆవరించింది. బైబిల్లో నిన్న అనుకూల సమయం, నిన్న మిక్కిలి రక్షణ దినం అన్నారా? రేపు అనుకూల సమయం, రేపు మిక్కిలి దినం అన్నారా? ఈరోజే అన్నారా? ఈరోజే. ఓ ప్రశ్న, పడుకున్న వాళ్ళు పడుకున్న విధంగా మంచం మీద చనిపోయిన వాళ్ళు, అలా మనకు కూడా మరణము సంభవించవచ్చు. బండి మీద పోతూ చనిపోవచ్చు. మేము గోవా నుండి వస్తుంటే ఒక కుర్రవాడు, ఎంత 18 సంవత్సరాల కుర్రవాడు, ఏం తమ్ముడు డల్లుకున్నామంటే హార్ట్ అటాక్ వచ్చిందన్న, చనిపోయేవాడిని మరలా తిరిగి బ్రతికి అంటున్నాడు. ఈ రోజున మనం ఎప్పుడు చనిపోతామో మనకి కనుక రేపు మారదాం, రేపు మందు ఆపేద్దాం, రేపు హృదయ పరివర్తన చెందుదాం, రేపు గుడికి వెళ్దాం, రేపు ప్రార్థన చేసుకుందాం, రేపు నుంచి బైబిల్ చదువుదాం, రేపు నుంచి వాక్యానికి లోబడదాం. రేపు 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 అన్నది బైబిల్లో చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఉందో లేదో కూడా తెలియదు. గుడ్డివారు యేసయ్య దగ్గరికి ఈరోజు వస్తే ఈరోజు స్వస్థత ఇచ్చారు. పాపాత్ములు వస్తే వారికి హృదయ పరివర్తన ఈరోజే వచ్చా, కానీ రేపు రాండి స్వస్థత ఇస్తా, రేపు రాండి విడుదల ఇస్తా, రేపు రాండి బాగు చేస్తానన్నాడా? ఏ రోజు వచ్చినప్పుడు ఆ రోజే వాళ్ళందరికీ స్వస్థత. ఈరోజే, ఈ సమయం ఇప్పుడే మన చేతుల్లో ఉంది, మరి గంట మన చేతుల్లో లేదు. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈరోజే దేవుడు మా ఇంటికి వస్తే, ఈరోజే దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆలోచన చేయండి. బండి మీద పోతూనే ఒక కుర్రవాడు హార్ట్ అటాక్ వచ్చి గుండాగా అక్కడికక్కడ చనిపోయాడు. ఇది లేటెస్ట్ న్యూస్. ఇవి చూడండి అప్పుడప్పుడు. ఎందుకు ఇవన్నీ చెబుతున్నా? మీకు భయం వేస్తుంది. కానీ మరి ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఎలా ఉండాలా? ఎలా ఉండాలో చెప్పనా? జనవరి 25వ తారీఖు పండక్కే 1వ తారీఖు నుండి బూజు దులుపునట్టు దులుపుకోవాలి. జనవరి 25వ తారీఖుకి బొంతలో దుప్పట్లో అన్నీ ఉతికినట్టుగా ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు బాగా ఉతుక్కోవాలి. జనవరి 25వ తారీఖు మీరు ఏ విధంగా అయితే తెనాలి, గుంటూరు, విజయవాడ, పొన్నూరు వెళ్ళి షాపింగ్ చేస్తారో, ఇక్కడ షాపింగ్ చేయడానికి ఏమి లేదమ్మా. అర్థమైందా? 25వ తారీఖు సిద్ధపడ్డావు, పండగ తెలుసు కాబట్టి. అదేవిధంగా ఈ రోజున నువ్వు చనిపోతే, లేదా ఈ రోజున యేసయ్య వస్తే నువ్వు పరలోకానికి ఎత్తబడతావా? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. అందుకే ఇదే 2వ రాకడ అన్నట్టుగా మనం ఏం చేయాలా? నేను పూజ ఎప్పుడు ఎలా చేస్తాను తెలుసా?
గుర్తుపెట్టుకోండి. నేను ప్రతిరోజు పూజ చేసినప్పుడు చాలామంది కోప్పడతారు, ఈయన ఎక్కువసేపు చదువుతుండే, ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఎప్పుడు పూజ చేసినా అదే మొదటి పూజలా చేయాలి, అదే చివరి పూజలాగా చేయాలి. మొదటి పూజ ఎంత పవిత్రంగా చేస్తామో అంతే పవిత్రంగా చివరి పూజ కూడా. బాప్తిజం తీసుకున్నప్పుడు ఎంత పవిత్రంగా ఉన్నావో ఆయన రెండవ రాకడ వరకు అంతే పవిత్రంగా ఉన్నా. పెళ్ళైన కొత్తలో నీ భర్త మీద ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ దేవుడి మీద ఉండాలి. ఇలా ఉండేదాన్నే ఆయన రాకడకి సిద్ధం కలిగి ఉండటం. ఇక చివరిగా దేవుని బిడ్డలారా, 7వది, ఆయన మనకు అప్పగిచ్చిన పనిని ఆయన వచ్చే వరకు చేస్తూనే ఉండాలి. కామాలే ఉండాలి కానీ ఫుల్ స్టాప్లు అయితే వాక్యం చెప్తాను. మత్తయి శుభవార్త 24:45 నుండి చదవండి. మత్తయి శుభవార్త 24:45 నుండి చదవండి. ఆగండి, చదవాల్సిన వాళ్ళు సిపోరా, సలోమి, నాగజ్యోతి చదవాలి, మౌనిక చదవాలి. విశ్వాసపాత్రుడును వివేకవంతుడైన సేవకుడు ఎవరు? చదవమ్మా. యజమానునిచ్చే తన ఇంటి వారందరికీ. ఆగమ్మా, 45:24 దొరకలేదా? మత్తయి శుభవార్త 24:45 నుండి అడగండి, తప్పులేదు. అమ్మ ఆమెను అందుకున్నావు నువ్వు, ఆమె నన్ను తిట్టిద్ది, నువ్వు చదువు. విశ్వాసపాత్రుడును వివేకవంతుడైన సేవకుడు ఎవరు? యజమానునిచే తన ఇంటి పనివానికి వేళకు కాదు, నువ్వు పక్కంటింటికి వెళ్ళొద్దన్నాడు చెబుతున్నావు. వేళకు భోజనం పెట్టుటకు నియమించబడిన వాడే యజమానుడు కర్తవ్యమునందు చాలమ్మా, వివరం చెబుతా వినండి. ఇప్పుడు నూతలపాటి ప్రేమకుమార్ గారు ఉన్నారు, ఒకటి. రెండవది ఏజ్ దయమ్మ. వీళ్ళిద్దరు వినండి జాగ్రత్తగా. వీళ్ళిద్దరికీ ఓ పని అప్పగిచ్చా నేను. అప్పగిచ్చి, అమ్మ వచ్చే ఆదివారం వస్తాను, జాగ్రత్తగా పని చేయండి అన్న. అప్పుడు నూతలపాటి ప్రేమకుమార్ ఫాదర్ గారు లేరు. గుడి శుభ్రంగా ఊడవాలి, బూజు దులపాలి, కుర్చీలు చక్కగా వేయాలి, అన్నీ తన పని తాను చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏజ్దయ్యమ్మ, సాములోరు ఆదివారం వస్తాడు కదా, శనివారం గుడి ఊడవచ్చు, లేదా ఆయన రాబోయే అరగంట ముందు ఊడుద్దాంలే అని చెప్పి ఆమె వంట వండుకుంటా మనవడితో మనవరాళ్ళతో ఆడుకుంటా ఉంది. ఆదివారం రావాల్సిన సాములోరు మంగళవారం వచ్చాడు. మంగళవారానికి ప్రేమకుమార్ ఏం చేస్తున్నాడు? గుడి ఉడుస్తూ చక్కగా పూజకి సిద్ధం చేశారు. మరి లెక్కడిగా ఏం చేశావంటే, ఫాదర్ గారు మీరు వెళ్ళినాక గుడి ఉడ్చా, బూజు దులిపాను, శుభ్రంగా చేశాను, పూజకి అంతా రెడీగా ఉంది. ఏదమ్మా నువ్వేం చేస్తున్నావు అంటే, ఆదివారం వస్తానన్నావు, ఇప్పుడు వస్తే అట్టా ఏం చేయాలా? అర్థమైందా? మరి యజమానుడు వచ్చే సమయానికి సిద్ధంగా ఉన్న సేవకులు ఎవరు? ప్రేమకుమారా, ఏజ్దయ్యమ్మా? ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగా, యజమానుడు లేనప్పుడు మరోలాగా మనము చేయకూడదు, ఒకటి. రెండవది, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా, ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా మనము ఎప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి అలా యజమానుడు వచ్చే సమయానికి, యేసయ్య వచ్చే సమయానికి, రెండవ రాకడకు ఎవరైతే వారి పని యందు లీనమై ఉంటారు. నీ పనేంటి? నీవు భర్త ఎడల నీకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చటం, భార్య ఎడల నీకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చటం, బిడ్డల ఎడల నీకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చటం, నాకు దేవుడు సంఘం ఎడలిచ్చిన బాధ్యతని నెరవేర్చడం. ఇది నా పని. ప్రార్థన చేయటం, వాక్యం చెప్పడం, దివ్యబలి పూజ సమర్పించటం, అనారోగ్యుల కోసం ప్రార్థించడం నా పని. నీ భర్త ప్రతి అవసరం తీర్చడం నీ పని, భార్య అవసరాలు తీర్చడం నీ పని, పిల్లలను చదివించడం మీ పని. ఆ బాధ్యతలో మనం ఏమై ఉండాలా? ఆయన వచ్చే వరకు నమ్మకంగా ఉండాలా.
ఈ రోజున నీ కుమారుడు నీ కుమార్తె క్రమములో ఎదుగుతున్నారా? దేవుళ్ళు ఎదుగుతున్నారా? ఆలోచన చేయండి. ఎందుకంటే ఆయన వచ్చే వరకు ఒకరోజు పనిచేసి 6 రోజులు ఇంటికాడ ఉంటే సరిపోదు, లేదా 2 రోజులు పనిచేసి 4 రోజులు ఇంటికాడ ఉంటే సరిపోదు. వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలా, వాక్యములు ఎదుగుతూనే ఉండాలా, వినయ విధేయత కలిగి ఉండాలి. అలా ఉండేవారే ఆయన రాకడకి మెలకువ కలిగిన వారు, జాగ్రత్త కలిగి. అలాంటి శక్తిని దేవుడు మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. 7 చెప్పండి ఒకసారి. ఆయన రాకడికి మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ఉండటం అంటే ఏంటి? బైబిల్ మూసేసి చెప్పండి. మీరు అందరూ మంచోడుగా అబద్ధం ఆడరు గుళ్ళో, మీరు అందరూ బుద్ధిమంతులుగా అస్సలకి. అంటే రాసుకోని వాళ్ళకి అట్టాగా గుర్తుండవనుకో. ఇప్పుడు కుర్చీలో కూర్చున్న ఆడవాళ్ళ వైపు అడుగుదాం. చెప్పండి. 1, ఆయన రాకడికి మెలకువ కలిగి ఉండటం అంటే ఏంటి? 1, 2. ఇది స్టార్ట్లో ఉండవు. ఇక నేను 1 అంటే నెంబర్ చెప్పాలా? అయితే మీరు వినలేదా అమ్మా? జాగ్రత్త కలిగి ఉంటాం. పోనీ లేదన్న చెప్పి నువ్వు, దేవుడు నేను దీవించిన గాక. 2వది చెప్పండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారుగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అమ్మా సిద్ధపడి ఉంటాం. వెరీ గుడ్, సూపర్. సరే ఇటు చూద్దాం. మొదటిది అమ్మా చూస్తున్నావా? నాయకురాలు నాగమ్మ చూసిద్దిలే. మొదటిది దేవునిలో ఎదుగుతూ ఉండాలా. 2వది విచక్షణ జ్ఞానము కలిగి ఉండాలి. 3వది ఇది గుర్తుండదు, అనిశ్చిత సమయం. మిమ్మల్ని అడుగుతా, పళ్ళకి లేకూడదు. అనిశ్చిత సమయమైన అంగీకరించాలి. 4వది నిరీక్షణ కలిగి ఉండాలి. 5వది ప్రోత్సహించుకోవాలి. వెరీ గుడ్. 6వది ఈరోజే 2వ, ఇంకే వివరంగా ఏం చెప్పాను. 7వది ఆయన ఇచ్చిన పనిని సక్రంగా చేస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పండి అమ్మా మీరు. చాలా మంచోళ్ళు మీరు, చాలా మంచోళ్ళు, ముందు కూర్చొని నిద్రపోతున్నారు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున